హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతో పాటు అటు రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా ఉంటారు. ఈమె సినిమాల కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారానే పాపులారిటీ సంపాదించుకున్నారు. ఒకవైపు కాంట్రవర్సీలలో నిలుస్తూనే మరోవైపు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాగా కంగనా దర్శకత్వం వహించి నటించిన సినిమా ఎమర్జెన్సీ. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అన్ని వివాదాలే ఎదుర్కొంటుంది. సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా రిలీజ్ డేట్లు మాత్రం చాలాసార్లు వాయిదా పడ్డాయి. సినిమా షూటింగ్ పూర్తయి సంవత్సరం కావస్తుంది. అయితే కంగనా ఎన్నికల హడావుడిలో ఉండడంతో ఒకసారి సీన్స్ అభ్యంతరాల గురించి, మరొకసారి సెన్సార్ విషయం వల్ల ఇలా పలు కారణాలతో ఇప్పటికే వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఎమర్జెన్సీ సినిమా రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే సంవత్సరం జనవరి 17న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో తమని తక్కువ చేసి చూపించారని, రిలీజ్ను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్యప్రదేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనితో ఈ విషయం మీద విచారణ జరిపిన కోర్టు వారి వాదనల్ని పరిగణనలోకి తీసుకుని సినిమాని రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్కి సూచించింది. దీనిని వారు అంగీకరించడంతో సినిమా విడుదలకి సిద్ధమైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. భారతదేశ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టమైన ఎమర్జెన్సీ కాలంలోని సంక్లిష్టతలను మరియు దేశ పాలనలో అత్యంత వివాదాస్పద అధ్యాయాలలో ఒకదానిని నావిగేట్ చేస్తున్నప్పుడు ఇందిరాగాంధీ ఎదుర్కొన్న సవాళ్లను ఈ సినిమాలో చూపించనున్నారు. కొన్ని చారిత్రాత్మక సంఘటనలను, ముఖ్యంగా ఒక సమాజానికి సంబంధించి చిత్రీకరించిన చిత్రంపై ఆమె గణనీయమైన పుష్ బ్యాక్ను ఎదుర్కొంది. అకల్ తఖ్త్ మరియు శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ వంటి సంస్థలు ఈ చిత్రం సమాజాన్ని మరియు ఆ కాలంలో ఉన్న సున్నితమైన రాజకీయ పరిణామాలని ఎలా చూపిస్తుందో అనే దాని గురించి ఆందోళన వ్యక్తం చేశాయి. దాని మూలాన కూడా సినిమా విడుదలకి అడ్డంకికి ఎదురైంది. ఇన్ని సవాళ్ళని కంగనా ఈ సినిమా వల్ల ఎదుర్కొన్నప్పటికీ దేశంలోని అత్యంత ముఖ్యమైన ఘట్టాన్ని థియేటర్లోకి తీసుకొచ్చి జనాలకి ఎలాగైనా అవగాహన తీసుకురావాలన్న తన కళ సినిమా రిలీజ్ డేట్ని ప్రకటించడంతో నెరవేరనుంది. మొదట ఈ ఎమర్జెన్సీ సినిమాని అక్టోబర్, నవంబర్ 2023లో విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత జూన్ 14న 2024లో విడుదల చేయడానికి మళ్ళీ రీషెడ్యూల్ చేయబడింది. కానీ లోక్సభ ఎన్నికల కారణంగా మళ్ళీ వాయిదా పడింది. ఆ తర్వాత మూవీ సెప్టెంబర్ 6, 2024న రిలీజ్ చేయడానికి షెడ్యూల్ చేయబడింది. ఆ తర్వాత కూడా మళ్ళీ వాయిదా పడి ఆగస్టు 30న 2024లో బాహ్య ఒత్తిళ్ల కారణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ సినిమాకి సర్టిఫికేట్ నిరాకరించిందని రనౌత్ చెప్పుకొచ్చారు. సిక్కు సంఘం సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సినిమాని నిషేధాన్ని పరిగణించి తరువాత ఈ కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. అక్టోబర్ 17న 2024 సినిమా ఎట్టకేలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా క్లియర్ చేయబడిందని రనౌత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చివరకు జనవరి 17, 2025న రిలీజ్ కానుంది. ఈ మూవీలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, శ్రేయస్ తాల్పడే, మిలింద్ సోమన్ మరియు దివంగత సతీష్ కౌశిక్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి కంగనా బీజేపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఈ సినిమాలో ఇందిరాగాంధీని అవమానించే విధంగా సన్నివేశాలుంటే సహించేది లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే పలు విషయాలలో ఈ సినిమా సమస్యలు ఎదుర్కోగా సినిమా విడుదలైన తర్వాత మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.